ప్రధానంగా ఈరోజు బిడ్డలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే దాదాపుగా ఈ రోజుకు 9,100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 700 కోట్ల రూపాయలు చొప్పున 12 నెలలకు సంబంధించి 8,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది. ఆ తర్వాత మరలా వస్తే మరొక 700 కోట్లు కలిసింది జనవరి నుంచి ఈ త్రైమాసికానికి. 9,100 కోట్లుంటే దానికి సంబంధించి 2,900 కోట్లు మాత్రం ఇచ్చి ఈరోజు దాదాపుగా వాళ్ళకి ఇంకా 6,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. దాంతోపాటు ఈరోజు వసతి దీవెనకు సంబంధించి 1,100 కోట్ల రూపాయల డబ్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద లెక్క వేసి చూస్తే దాదాపుగా ఏప్రిల్ సంవత్సరంలో 2020-25 నుంచి ఏప్రిల్ వరకు వసతి దీవెనకు ఉన్న బకాయిలు చూస్తే 3,300 ఉన్నాయి. 3,300 బకాయిలు, మీరు ఇవ్వాల్సినటువంటిది 1,100 కోట్లు, 6,200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 9,500 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లలకు సంబంధించి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు పెట్టి నేను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్నానని చెప్పి ఏదన్నా కాగితాలు ఇచ్చి పంపించి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమమా చెప్పడానికి మీకు నోరైనా రావాలి కదా. నమ్మకమా? ఆంధ్ర రాష్ట్రానికి అమ్మకానికి పెట్టి 2 ఏళ్లలో నమ్మకమా? ఆంధ్ర రాష్ట్రం అమ్మకమా? ఏడుంది 2 ఏళ్లలో నమ్మకం? ఈ 2 ఏళ్లలో మీ మీద నమ్మకం ఎట్టొస్తుంది? ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారనే, ఏది దొరికితే అది ఇష్ట ప్రకారం అమ్ముకుంటున్నారనే. కాబట్టి ఏదో ఒక సినిమా టైటిల్ లాగా ఒకటి పెట్టి జనాల్లోకి పోతే జనాలు మిమ్మల్ని దొరుకుంటుంటారు. కాగితాలు ఇలా కాడ ఇంటి ముందు మామూలుగా పేపర్ వేసిపోతారు, చూడు పొద్దున అట్టేసిపోతున్నారు. మీ కార్యకర్తలు కనుక్కోండి. ఎవడు ఇంటికి పోయి కాగితం ఇచ్చి ఏమయ్యా ఎన్ని వచ్చాయని అడిగితే ఆడదంతారు మనల్ని పట్టుకొని అని చెప్పి ఆడిపోయి మామూలుగా పేపర్ బాయ్ లాగా ఇంట్లో బయట లేకపోతే ఆ తలుపుకు దాన్ని గుచ్చిపోయేది ఎవరు లేకుండా చూసి. ఆ పనుల్లో ఉంటే ధైర్యంగా పోయేటువంటి పరిస్థితి కూడా మీకు లేకపోతే మీరు మళ్ళీ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందంటే ఆయన అందరికీ ఫోన్లు చేసి ధన్యవాదాలు తెలిపాడంట. దేనికి ధన్యవాదాలు? ఇంట్లో గుచ్చిపోయినాడు ఎవరు లేనప్పుడా? దేనికి పెట్టినట్టు మీరు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి, ఆ దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి అది బ్రహ్మాండంగా చేసినట్ట అంటే గొడవలు లేకుండా ఏమి లేకుండా ఎవరు లేకుండా. కాబట్టి మీరు చేసేటువంటి పనులన్నీ గమనిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు అని చెప్పారో దానికి సంబంధించి సూపర్ 6 హామీలు అమలు కాలేదు. వీటి మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం. అందులో భాగంగా మేము మరలా డిమాండ్ చేస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏందనేటువంటివి మొన్న కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దానిలో ఒక ర్యాలీ నిర్వహించాం. విద్యార్థులతో అదేవిధంగా యువతతో బ్రహ్మాండంగా సాగింది ఆ ర్యాలీ. అందరూ కూడా పాల్గొన్నారు స్వచ్ఛందంగా వచ్చి. ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మేము కూడా మరలా చెప్తున్నాం. మాకున్నటువంటి డిమాండ్లు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో డిఎస్సీలో అవకతవకలు జరిగినప్పుడు బాధ్యత వహించి వెంటనే లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసి ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలి. లోపాలుంటే సవరించి మరలా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే అవకాశం కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలి. వాటితో పాటు ఈ రోజునటువంటి విద్యా దీవెన వసతి దీవెన తాలూకు బకాయిలు ఏదైతే ఉన్నాయో 9,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తానన్నారో ప్రతి నెల ఆ 3,000 రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే నిరుద్యోగులకు అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం.